ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్ష రసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదనెను. ప్రభునందు ప్రియులారా, మరి ఇక్కడ పరిస్థితి గమనించినట్లయితే మనకందరికీ సుపరిచితమైన ఈ యొక్క ఉపమాన భాగము. ఈ కానా ఊరిలో మరి వివాహం కొరకు అక్కడికి యేసుప్రభువును శిష్యులు మరి యేసుప్రభు తల్లి మరి అక్కడ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. వివాహ సమయంలో మరి ద్రాక్షారసము అయిపోయి ఉంటుంది. మరి మరియా గారు యేసుప్రభుకి చెప్తూ ఉంటారు ద్రాక్షారసం అయిపోయింది అని. అక్కడ యేసుప్రభుల వారు, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అవును ప్రియులారా, మరి అక్కడ కింద వచనం మనం గమనించినట్లయితే, ఆయన తల్లి పరిచారికులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. ఈ జరుగుతున్న సందర్భాన్ని మరి యేసుప్రభుల వారికి తెలుసు. అయితే ఆయనకు ఒకరు చెప్పనవసరం లేదు. కాబట్టి యేసుప్రభుల వారు ఏమన్నారంటే, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అక్కడ జరుగుతున్న ఆ యొక్క సందర్భాన్ని, ఆ యొక్క సిచ్యువేషన్ని యేసుప్రభుల వారు ఎరిగి అక్కడ వారితో ఏం చెప్తా ఉన్నారంటే, 6 రాతి బాణాలు ఉన్నాయి, వాటి అంచుల మట్టుకు నీళ్ళని నింపుడి అని చెప్పి తర్వాత వాటిని తీసుకొని పోయి విందు ప్రధాని తీసుకొని వెళ్ళి పోయండి అని చెప్తా ఉంటాడు. ప్రియులారా, మరి వారు 6 రాతి బాణాలు మరి అంచుల మట్టుకు నింపిన తర్వాత వాళ్ళు తీసుకొని పోయి వాళ్ళు పోస్తూనే ఉంటారు. ఆ ద్రాక్షారసము మరి నీళ్లును ఎట్లా ద్రాక్షారసం మారిందో, మరి ముంచి తీసుకుని వెళ్తున్న శిష్యులకు కానీ మరి అక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు. అదే ఒక అద్భుతం. ప్రభునందు ప్రియులారా, మరి ఆ యొక్క సమయంలో, ఆ వివాహంలో యేసు ప్రభుల వారు ఉండడం గొప్ప విశేషం. అలాగే మన జీవితంలో కూడా యేసు ప్రభుల వారిని మనము ఆహ్వానించుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబంగా మన జీవితంలో యేసు ప్రభువు లేకపోతే మనము అద్భుతాలను చూడలేం. అవును ప్రియులారా, కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రభా ఇది చెయ్యి, అది చెయ్యి, ఇట్లా చేయి ప్రభా, అట్లా చేయి ప్రభా, ఆ చేయి, ఇది చేయి అని అంటూ ఉంటారు. కాదు, తన సమయంలో ఏది చేయాలో ఏది చేయకూడదో తన చిత్తానుసారంగా యేసుప్రభుల వారు చేస్తూ ఉంటాడు. మనము మన చిత్తాన్ని ఆయన చేయాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అందుకనే కొన్నిసార్లు మరి మన యొక్క ప్రార్థనలకు జవాబు అనేది రాదు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ చిత్తం నా యెడల జరిగించు అని మనము ప్రార్థన చేయాలి. ప్రభునందు ప్రియులారా, మరి అనేక సమస్యలలో కానీ, అనేక కుటుంబాలలో కానీ యేసు ప్రభుల వారు లేకపోతే మన కుటుంబంలో వస్తున్న ఈ సమస్యల నుంచి, మన కుటుంబంలో వస్తున్న ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మనల్ని ఎవరు కాపాడగలుగుతూ ఉంటారు? చాలామంది సమస్యలు రాగానే అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు పరిష్కారాలకి. ఒకవేళ నువ్వు యేసు ప్రభువుని నీ కుటుంబంలో ఆహ్వానించినట్లయితే నువ్వు ఎటు పరిగెత్తన అవసరం లేదు. నీ సమస్యలకు పరిష్కారంగా దేవుడే ఆ సమస్యను పరిష్కరిస్తాడు. ముందుగా మన కుటుంబ జీవితాల్లోకి, మన ఆత్మీయ జీవితాల్లోకి, వ్యక్తిగత జీవితాల్లోకి యేసు ప్రభువును మనం ఆహ్వానించుకోవాలి. చాలామంది వారి జీవితాలలో
యేసు ప్రభును ఆహ్వానించుకోవడం కంటే ఇంకా వేరే ఇతర సంబంధించినవి వారి హృదయాలలో పెట్టుకుంటూ ఉంటారు, వారి కుటుంబాలలో పెట్టుకుంటూ ఉంటారు. సమస్యల పరిష్కారానికై మనుషుల వద్దకు పరిగెత్తుతూ ఉంటారు. దేవుడే ప్రతి సమస్యను, ప్రతి పరిష్కారానికి జవాబై ఉన్నాడని వారు గ్రహించరు. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు లేని ఈ జీవితం, యేసు ప్రభు లేని కుటుంబం సమస్యల వలయంలో చిక్కుకుంటూ ఉంటుంది. యేసు ప్రభుల వారు ఒక ఉపమానం చెప్తూ ఉంటాడు. ఒక ఇంట్లో ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ ఇంట్లో మరలా ఏమి లేకపోతే, ఆ ఇల్లు ఖాళీ ఉంటే ఆ దయ్యము తిరిగి తిరిగి వచ్చి మరి 7 దయ్యాలు తీసుకుని వస్తుందంట. ఒక కుటుంబంలో ఒక సమస్యను లేదా ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ కుటుంబంలో యేసు ప్రభును ఆహ్వానించుకోకుండా మళ్ళీ ఖాళీగా ఉంచడం వలన మరి 7 దయ్యాలు వచ్చి ఆ కుటుంబాన్ని మరీ విపరీతంగా పాడు చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మానవుని యొక్క జీవితాలలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు మానవుడు ప్రతిదాన్ని బట్టి కృంగిపోతూ ఉన్నాడంటే, వాని వ్యక్తిగత జీవితంలో యేసు ప్రభుని ఆహ్వానించుకోకపోవడమే, దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వకపోవడమే, మన కుటుంబంలో దేవునికి స్థానం ఇవ్వకపోవడం వలన ప్రతి విధమైన సమస్యలు మరి ఎదురవుతూ ఉన్నాయి. కావున ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో మనము దేవునికి చోటివ్వాలి. ఆ కానా ఊరిలో మరి ఆ విందుకు యేసు ప్రభుల వారు రాబట్టి ఆ ద్రాక్షారసం విషయంలో అద్భుతం జరిగించినాడు. మరి ప్రభునందు ప్రియులారా, ప్రతి విషయంలో మన ప్రతి సమస్యలో దేవుణ్ణి ముందు పెట్టాలి, మనుషులను కాదు ముందు పెట్టడం. ఒక కార్యం జరుగుతూ ఉంటే, లేదా ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటే, లేకపోతే ఒక మీటింగ్ ఏదన్నా జరిగినా కానీ మొట్టమొదట దేవునికి మనం ప్రియారిటీ ఇవ్వాలి. దేవునికి ముందు ప్రియారిటీ ఇవ్వకుండా, స్థానాన్ని ఇవ్వకుండా మనుషులకు ఇచ్చినట్లయితే అది ఫెయిల్ అయిపోతూ ఉన్నది. కాబట్టి ప్రియులారా, మరి మనము లూకా సువార్త 15వ అధ్యాయంలో చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు యొక్క ఉపమాన భావం అక్కడ ఉపమానం ఉంటుంది. ఆ తప్పిపోయిన కుమారుడు, మరి ఆ తండ్రికి 2 కొడుకులు ఉంటే, పెద్ద కుమారుడు తండ్రి ఇంట నుండి పని చేసుకుంటూ ఉంటే, చిన్న కుమారుడు తనకు రావాల్సిన వాటాను తీసుకొని పోయి అంతా ఖర్చు పెట్టి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి డబ్బులన్నీ అయిపోయిన తర్వాత పందులను మేపుటకు పోయి జీతగాడిగా అక్కడుండి అక్కడ ఆకలికి తట్టుకోలేక పందులను పొట్టు తినేవాడు. ఆ పందుల పొట్టు కూడా అతనికి సరిపోయేది కాదు. తన జీవితాన్ని మరి చూసుకొని, తన జీవితంలో ఉన్న పరిస్థితిని చూసుకొని కృంగిపోతాడు. వాక్యం అంటుంది, అతనికి బుద్ధి వచ్చినప్పుడు అతడు ఏం ఆలోచిస్తూ ఉన్నాడు? అయ్యో, నా తండ్రి ఇంట్లో అందరికీ అనేకులకి భోజనం ఉన్నది, నేను ఇక్కడ పందుల కొట్టులో పందుల పొట్టును తిని బతుకుతూ ఉన్నాను, నా జీవితం దుర్భరమైంది. నేను ఇప్పుడే వెళ్ళి నా తండ్రి దగ్గర వెళ్ళి, తండ్రి, నీకును పరలోకమునకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నానని చెప్పుదానని అనుకొని తన తండ్రి దగ్గరికి తిరిగి వెళ్తాడు. అవును ప్రియులారా, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని బట్టి మన ఇష్టానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తున్నామేమో, మన ఇష్టానుసారమైన బ్రతుకును మనం బ్రతుకుతూ ఉన్నామేమో దేవుడు లేకుండా. ఆ చిన్న కుమారుడు తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి డబ్బంతా వ్యర్థంగా పోగొట్టుకొని చివరికి యేసు ప్రభు దగ్గరికి రావడం, తండ్రి దగ్గరికి రావడం అనేది జరిగింది. అనేకులు మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి తరువాత తిరిగి మరలా దేవుని దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే తిరిగి రారు. ఆ భ్రష్టత్వంలోకి వెళ్ళి, ఆ లోకంలోకి వెళ్ళి అట్లనే పాపులుగా బతుకుతూ ఉంటారు. అవును ప్రియులారా, మానవుని జీవితంలో దేవుడు అనేవాడు లేకపోతే వాని జీవితము భ్రష్టత్వంగా మారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చిన్న కుమారుడు
మరి బుద్ధి తెచ్చుకొని తన తండ్రి ఇంటికి ఎప్పుడైతే తిరిగి వస్తాడో అప్పుడు మరలా సంతోషంతో తండ్రి అతన్ని ఆహ్వానించి మరలా కొత్త జీవితాన్ని ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మరి మన జీవితాలలో కూడా యేసు ప్రభువుని మనం ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా కానీ, నీ వ్యక్తిగత జీవితంలో ఎలాంటి పరిష్కారం లేని సమస్య ఉన్నా కానీ అది తిరిగి దేవుడు బాగు చేస్తూ ఉంటాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, యోహాను సువార్త 21వ అధ్యాయం మనం 3వ వచనం చూసినట్లయితే యేసు ప్రభు శిలువ మరణం పొంది తిరిగి లేచిన తర్వాత వారికి ఒకసారి కనిపిస్తారు. తర్వాత మళ్ళీ పేతురు చేపలు పట్టుదామని పోయి అక్కడ చేపలు పడుతూ ఉంటాడు. చేపలు పట్టేటప్పుడు రాత్రంతయు వారు ఎంత చేపలు పట్టినా కూడా వారికి చేపలు దొరకవు. సూర్యోదయం అవుచుండగా యేసు ప్రభుల వారు ఆ దోణి దగ్గరికి వెళ్ళి ఈ చోటన వెయ్యండి వల అన్నప్పుడు ఆ చోట వల వేసినప్పుడు విస్తారముగా చేపలు పడడం వారు గమనిస్తారు. యేసును ప్రేమించిన శిష్యుడు ఈయన యేసు సుమి అని చెప్తాడు పేతురు. అది యోహాను చెప్తాడు పేతురికి. అవును ప్రియులారా, రాత్రంతయు శ్రమ పడ్డారు, ఒక్క చేపైన పడలేదు. కాలము సమయము అంతా వ్యర్థమైపోయింది. కానీ మళ్ళీ వారి జీవితంలోకి, వారి దగ్గరికి యేసు ప్రభుల వారు రావడం జరిగింది. ఆ వల అంతా పికిలేంతగా చేపలు మరి పడడం జరిగింది. యేసు ప్రభుల వారు ఎక్కడుంటే అక్కడ మరి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. నీ డ్యూటీలో ఉన్నా కానీ, నీ వ్యక్తిగతంగా నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, నీ ప్రయాణంలో ఉన్నా కానీ, నీ గృహంలో ఉన్నా కానీ నువ్వు యేసు ప్రభుని ఆహ్వానించాలి. కీర్తనకాడేమంటారు, నేను గాఢంధకారపు లోయలో సంచరించినను నీవు అక్కడ ఉందువు. నువ్వు గాఢంధకారంలో ఉన్నా కానీ, ఏ సహాయం లేని పరిస్థితిలో ఉన్నా కానీ దేవుని నువ్వు ఆహ్వానించినట్లయితే నీ జీవితంలో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, కానాలో జరిగిన ఆ అద్భుతము మన అందరి జీవితంలో దేవుడు జరిగించగల శక్తిమంతుడై ఉన్నాడు. మనం గమనించినట్లయితే నిర్గమకాండం 33 వచనంలో చూసినట్లయితే దేవుడు నేను మీతో రాను, నా సన్నిధి మీతో కూడా రాదు అని చెప్పినప్పుడు వాళ్ళు ఏడుస్తారు ఇశ్రాయేలు ప్రజలు. ఎందుకంటే మీరు పాపులు, ఒకవేళ నేను మీతోనే వస్తే మిమ్మల్ని నేను సంహరిస్తాను. ఎక్కడ సంహరిస్తానో నేను రాను అంటే 14వ వచనంలో అంటూ ఉంటాడు మోషే, నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని తోడుకొని పోకు. ఎందుకు నువ్వు రావాలి అని మోషే అంటా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచినప్పుడు ఆ 40 ఏళ్ళు వాళ్ళ వస్త్రములు పాతగీలలేదు, వారి చెప్పులైనను తెగిపోలేదు. ఎంత గొప్ప అద్భుతం, దేవునికి స్తోత్రం కలుగును గాక. 40 సంవత్సరాలు వారి వస్త్రములు పాతగీలలేదు, వారి చెప్పులు తెగిపోలేదు. ఎంత గొప్ప అద్భుతం. దేవుని సన్నిధి పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్నది. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన సన్నిధి లేకుంటే ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతిలో పడి చనిపోయేవారు. భయంకరమైన దేవుడు, అద్భుతమైన దేవుడు వారికి తోడుగా ఉన్నారు కాబట్టి వారి జీవితంలో మరి ఎన్నో అద్భుతాలు చూసినారు. కాబట్టి ప్రియులారా, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో దేవా నీ సన్నిధి మాతో కూడా రావాలి అని మనం ప్రార్థన చేస్తాం. మోషే అడిగినట్లు, దేవా నీ సన్నిధి మాతో కూడా నువ్వు రావాలి, మాతో కూడా నువ్వు ఉండాలి, నీ మేఘస్తంభం, నీ అగ్నిస్తంభము మేము వెళ్ళు ప్రతి చోట ఉండాలని మనము దేవుణ్ణి అడుగుదాం. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ దేవుని యొక్క అద్భుతాలను నువ్వు చూడగలుగుతూ ఉంటావు. దేవుని అద్భుతాలను చూడాలంటే నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి దేవుని ఆహ్వానించు. ఆయననే నీ జీవితాన్ని అద్భుతంగా
మార్చగల శక్తిమంతుడు. అలాంటి కృప దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.